నేడు టీ20 ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు న్యూజిలాండ్ టీమిండియా తలపడనున్నాయి. సొంత గడ్డపై మూడోసారి కప్పు గెలిచి రికార్డు సృష్టించాలని భారత్ యోచిస్తోంది. తొలిసారి టీ20 ప్రపంచ కప్పు గెలవాలనే పట్టుదలతో కివీస్ అమితుమి తేల్చుకునుంది. ఇక 2007లో పాక్తో ఫైనల్ మ్యాచ్లో గెలిచిన టీమిండియా తొలిసారి టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. 2024లో సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ మ్యాచ్లో గెలిచి రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలిచింది. అయితే టీ20 ప్రపంచ కప్లో భారత్కి ఇది 4వ ఫైనల్ కానుంది. ఇప్పటి వరకు 3 సార్లు ఫైనల్ చేరుకుని 2 సార్లు ఛాంపియన్గా టీమిండియా రికార్డు సెట్ చేసింది. ఇప్పటి వరకు భారత్, న్యూజిలాండ్ మొత్తం టీ20లో 30 సార్లు తలపడ్డాయి. భారత్ 18, న్యూజిలాండ్ 11 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఇక మొత్తానికి ఈ మ్యాచ్పై భారత అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నమస్తే అండి, మీ పేరండి? ఇవాళ ఫైనల్లో భారత్ తలపడుతోంది. న్యూజిలాండ్ తో గేమ్ ఎలా ఉంటుందంటారు? వెల్ ఆఫ్ కోర్స్ ఫైనల్ డెఫినెట్లీ ఎక్సైటింగ్ గానే ఉంటాయి. ఎందుకంటే 2 టఫ్ టీమ్స్ అండ్ ద బెస్ట్ టీమ్స్ ఇప్పటి వరకు ఫైనల్ లో ప్రవేశించాయి. అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మనకు తెలిసింది పీక్ ఫామ్ లో అందుకున్నటువంటి టీమ్స్. ఇండియా వెస్ట్ ఇండీస్ ఓడించిన తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ ఓడించారు. అండ్ అట్లాగే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్ ఒక వండర్ఫుల్ విక్టరీ సాధించారు, ఒక కేక్ వాక్ లాంటి విక్టరీ. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా హైగా ఉంది కనుక అన్డౌటెడ్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ ఫైనల్ ఇన్ అహ్మదాబాద్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ రియల్ గా చెప్పాలంటే టీ20 లాంటి ఒక ఫార్మాట్ లో మనందరికీ తెలిసిందే, ఆన్ ద డే ద టీమ్ విచ్ పర్ఫార్మ్స్ బెటర్ విల్ విన్. యాక్చువల్లీ 2 టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కనుక ఇరు జట్లకు ఛాన్సెస్ ఉన్నాయి, అందులో డౌటే లేదు. అంటే ఇండియా క్లియర్ ఫేవరెట్ అని మాత్రం మనం అసలుకే చెప్పలేం, బికాస్ న్యూజిలాండ్ హస్ గాట్ ఈక్వల్లీ ఎ గుడ్ ఛాన్స్ టు విన్ ద ట్రోఫీ. సుధీర్ గారు, 2 మ్యాచ్ల్లో చూసుకున్నట్లయితే సంజు శాంసన్ విజృంభించాడు. మరి సంజు శాంసన్ ఫైనల్లో కీలక ప్లేయర్ కానున్నాడు అంటారా? వెల్, యూ నెవర్ నో అండి. అంటే సంజు సామ్సన్ కావచ్చు, లేకుంటే మరొకళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ రోజు మేబీ అభిషేక్ శర్మ మేబీ హీరో ఇన్ ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, అతని నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈశాన్ కిషన్ కూడా కావచ్చు. సంజు సామ్సన్ ఉన్నటువంటి ఫామ్ లో డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ హైగా ఉంది, అందులో డౌట్ లేదు. బట్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఒక రిప్రీవ్ వచ్చింది అతనికి, క్యాచ్ డ్రాప్ అయింది, దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నాడు. దట్ వాస్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. కాన్ఫిడెన్స్ హైగా ఉండడంతో ఫ్రీడమ్ ఉంటుంది అతనికి, ఎటువంటి ప్రెషర్ లో బ్యాటింగ్ చేయడం, అండ్ అటువంటి ఫ్రీడమ్ ఇచ్చారు కూడా. ఈస్ వెరీ హ్యాపీ నౌ విత్ హిస్ పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే 2 మ్యాచెస్ లో ఎప్పుడైతే 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించాడో అబ్సల్యూట్లీ ఈజ్ ఇన్ గుడ్ టచ్, డౌట్ లేదు. అండ్ ఆ ఫామ్ కొనసాగాలని మనం అందరం ఆశిద్దాం, దట్స్ ఇట్. బట్ అనదర్ ప్లేయర్ ఆల్సో కెన్ బి ఏ హీరో. యూ నెవర్ నో యాక్చువల్లీ. ఒక బౌలింగ్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ చూడొచ్చు, ఒక మరొక బ్యాటర్ నుంచి కూడా చూసే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఇండియా బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ సంజు సామ్సన్ ఆడని పక్షంలో దేర్ ఆర్ పీపుల్ టు పర్ఫార్మ్ ఆల్సో, లైక్ అభిషేక్ శర్మ ఉన్నాడు, అట్లాగే మీకు ఈశాన్ కిషన్ ఉన్నాడు, స్వయంగా కెప్టెన్ తిలక్ వర్మ. దేర్ ఆల్ దేర్ యాక్చువల్లీ టు పర్ఫార్మ్ ఫర్ ఇండియా. బట్ ఇఫ్ హీ పర్ఫార్మ్స్ యాక్చువల్లీ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ అండి. ఎందుకంటే ఒక మంచి స్కోర్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అతను పర్ఫార్మ్ చేసినట్లయితే. ఈ మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ ఎలా ఉండనుందంటారు? హౌ కెన్ వి సే నౌ, బికాస్ న్యూజిలాండ్ ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ నేను అనుకుంటాను వాళ్ళు బుమ్రాను కూడా అటాక్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ అలెన్ తీసుకున్నా కానీ, సీఫర్డ్ తీసుకున్న, రచిన్ రవీంద్ర, అండ్ అట్లాగే ఫిలిప్స్, చాప్మెన్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఎవ్రీబడి ఈస్ కంట్రిబ్యూటింగ్ అండి. అండ్ ఇండియాలో ఎలానైతే అందరూ పర్ఫార్మ్ చేస్తున్నారో ఐ థింక్ దేర్ ఆల్ పర్ఫార్మింగ్ యాక్చువల్లీ. వాళ్ళు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు, పీక్ ఫామ్ లోకి వచ్చారు ముఖ్యంగా. అండ్ మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు, న్యూజిలాండ్ కూడా గ్రేట్ ఆపర్చునిటీ టైటిల్ గెలవడానికి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకు ఒక టైటిల్ కూడా లేదు అసలు యాక్చువల్ గా. అండ్ దట్టు రీసెంట్ గా రీసెంట్ గా ఇండియాలో జరిగినటువంటి సిరీస్ లో కూడా వాళ్ళు ఓడిపోయినారు. సో ఆ కసి కూడా ఉంది వాళ్ళకు. అండ్ ఇండియన్ కండిషన్స్ కి అయితే అబ్సల్యూట్లీ అలవాటు పడి ఉన్నారండి, డౌట్ లేదు. ఎందుకంటే లాస్ట్ 4-5 మంత్స్ నుంచి ఐ థింక్ 4 మంత్స్ నుంచి అయితే ఇక్కడే ఉన్నారు, 3-4 మంత్స్ నుంచి. సో దే హావ్ గాట్ యూస్ టు ద కండిషన్. సో దట్ ఈస్ ఇన్ఫాక్ట్ ఏ ప్లస్ పాయింట్ ఫర్ ది న్యూజిలాండ్ టీమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ టీ20 మ్యాచెస్ ఆడినప్పుడు వాళ్ళకు ఇండియన్ బ్యాటింగ్ బౌలింగ్ విషయంలో కూడా కొంచెం స్ట్రెంగ్స్ వీక్నెసెస్ గమనించే అవకాశం వచ్చింది. అండ్ అది కొంచెం అడ్వాంటేజ్ కావచ్చు. అండ్ మరొకటి ఏంటంటే, ఇఫ్ యూ టేక్ న్యూజిలాండ్ టీమ్ ఆన్ పేపర్ వాళ్ళు ఈక్వల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా కానీ వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ ఎక్కడ ఉండొచ్చు అంటే ఫీల్డింగ్ లో దే ఆర్ ఆల్వేస్ ఎ బెటర్ సైడ్ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ న్యూజిలాండ్ హావ్ బీన్ ఎ ఫెంటాస్టిక్ ఫీల్డింగ్ సైడ్. అండ్ ఈ రోజు నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఆ తేడా ఏమైనా కనబడ్డట్లయితే ఒక మంచి క్యాచ్ కావచ్చు, ఒక మంచి రన్అట్ కావచ్చు. బికాస్ దే హావ్ గాట్ సమ్ ఫెంటాస్టిక్ ఫీల్డర్స్. ఇప్పుడు ఫిలిప్స్ తీసుకుందాం, మనందరికీ తెలిసిందే. అతనికి ఒక సవ్యసాచి అన్ని చేయగలుగుతాడు, వికెట్ కీపింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అండ్ ఫీల్డింగ్ లో
అద్భుతమైనటువంటి క్యాచెస్ తీసుకుంటాడు. ఫీల్డింగ్ లో అద్భుతమైనటువంటి విన్యాసాలు చూస్తూ ఉంటాం. ఒక డీప్ నుంచి మంచి త్రో చేసి ఒక రన్అట్ చేసే కెపాసిటీ ఉంది. సో అక్కడ నాకు ఏమనిపిస్తుందంటే న్యూజిలాండ్ కొంచెం ప్లస్ పాయింట్ లోనే కనబడుతుంది. అక్కడ స్కోరింగ్ మనం పాయింట్స్ ఇచ్చినట్లయితే ఐ థింక్ దే హ్యావ్ దట్ బిగ్ అడ్వాంటేజ్ అండి ఫీల్డింగ్ లో. సహకరిస్తుంది అనుకోవచ్చా? బికాస్ ఇక్కడ గ్రౌండ్ చూసినట్లయితే ఆ, చాలా లాంగ్ గ్రౌండ్ కనుక, అంటే మీకు లాంగ్ నుంచి త్రోలు ఎవరైతే వేయగలుగుతారో, అంటే టూస్ బ్యాట్స్మెన్ తీసుకున్నప్పుడు దాన్ని వన్ గా కన్వర్ట్ చేసి కట్ డౌన్ చేయగలుగుతారో ఆ ఫీల్డర్ కు ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. వెదర్ ఇండియన్సే కావచ్చు, తిలక్ వర్మ లాంటి వాళ్ళు, హార్దిక్ పాండ్యా లా కావచ్చు ఇండియాలో. అట్లాగే అక్షర్ పటేల్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సో కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఫీల్డర్స్ ఇండియన్ క్యాంప్ లో ఉన్నారు. బట్ న్యూజిలాండ్ టీమ్ లో దాదాపుగా ఎవ్రీ బడీ ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్ అండి. వాళ్ళకు చాలా మంచి త్రో ఉంది వాళ్ళకు. దే హావ్ గాట్ గుడ్ ఆర్మ్ ఆల్సో. ఇప్పుడు ఫిలిప్స్ విషయం మాట్లాడాం, ఈ కెన్ ఫీల్డ్ ఎట్ పాయింట్, ఈ కెన్ ఫీల్డ్ ఎట్ కవర్స్, ఈ కెన్ ఫీల్డ్ ఎట్ లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేయగలుగుతాడు. సో అటువంటి ఎబిలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువగా ఉండడం అనేది కొంచెం. బట్ ఇండియన్ టీమ్ లో కూడా హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ దే ఆర్ ఫెంటాస్టిక్ ఫీల్డర్స్ యాక్చువల్లీ. వాళ్ళని కూడా యూ పుట్ దెమ్ ఎనీవేర్ యాక్చువల్లీ, దే కెన్ త్రో ద బాల్ లాంగ్ డిస్టెన్స్ చేయగలుగుతారు, రన్అట్స్ చేయగలుగుతారు, క్యాచెస్ తీసుకోగలుగుతారు. సో అటువంటి ఎఫర్ట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ రోజు చాలా చాలా అవసరం ఇండియా నుంచి. ఎందుకంటే ఫీల్డింగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కీ ఇన్ అహ్మదాబాద్ బికాస్ ఇట్స్ ఎ లాంగ్ గ్రౌండ్ అండి. సుధీర్ గారు, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై మీ అభిప్రాయం ఏంటి? ఈస్ అ గుడ్ క్యాప్టెన్, ఈస్ లీడింగ్ ద సైడ్ వెల్ అండి. బికాస్ రోహిత్ శర్మ 2020 నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ద పర్సంటేజ్ ఆఫ్ విన్స్ ఇండియా హెస్ గాట్, దే హావ్ వన్ మోర్ మ్యాచెస్ యాక్చువల్లీ. ఏ క్యాప్టెన్ లేనటువంటి రికార్డ్ కూడా అనుకోండి. అండ్ దట్టు కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో కూడా ద కైండ్ ఆఫ్ చేంజెస్ ఈస్ మేకింగ్ హాస్ ఇంప్రెస్డ్ ఎవ్రీ వన్ అండి. అందులో డౌట్ లేదు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ రన్స్ స్కోర్ చేస్తున్నప్పుడు బుమ్రాను స్పేర్ లో ఉంచడం, ఆ బుమ్రా యొక్క ఓవర్ కీలకంగా కావడం, ఆ తర్వాత హార్దిక్ తీసుకురావడం, ఎప్పుడు ఎవరిని తీసుకురావాలి, ఎప్పుడు ప్రెషర్ లో ఉంచాలి ఆపోజిషన్ అన్నటువంటి విషయంలో సూర్యకుమార్ ఈజ్ రియలీ డూయింగ్ అ గుడ్ జాబ్. అండ్ అందుకనే అతన్ని కంటిన్యూ చేస్తున్నారు. మనందరికీ తెలుసు మధ్యలో కొన్ని డక్అవుట్స్ అయిన తర్వాత అతడు ఫామ్ కోల్పోయినప్పుడు కూడా అతన్ని కంటిన్యూ ఎందుకు చేశారంటే అతని కెప్టెన్సీ పైన నమ్మకం ఉంది. నమ్మకాన్ని వమ్ము చేయకుండా విక్టరీ సాధించి పెడుతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధీర్ గారు. సో ఐ థింక్ టుడే